ధర్మరాజు తనకు తానుగా పణంగా పెట్టలేదు. కాబట్టి ఇది ఫెయిల్ అయిపోయింది కండిషన్. ఇట్ ఈజ్ అవుట్ ఆఫ్ షియర్ ప్రెషర్, నాట్ వాలంటరీలీ ఇట్ హ్యాపెండ్. కాబట్టి ఏదైతే బలవంత పెట్టబడి పని చేయబడుతుందో అక్కడ దానిని నిర్ణయాత్మకముగా స్వీకరించకూడదు. ఒకవేళ ఎవడైనా బలవంత పెట్టబడి చిన్న తప్పు చేసినా కూడా దానిని తప్పుగా పరిగణించడానికి లేదు, వెంటనే సవరించాలి. ఉదాహరణకి మన మెడ మీద ఎవడో కత్తి పెట్టాడు, పెట్టి ఎదుటివాడిని చెంప మీద కొట్టు అన్నాడు, చేసేదేముంది? లాగి ఒకటి కొట్టామనుకోండి, అది మనం కొట్టినట్టు అవ్వదప్పుడు. ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? కారణం ఏమిటి? మన మెడ మీద కత్తి ఉంది. అండర్ ది నోస్ ఆఫ్ గన్ ఇఫ్ యూ హ్యావ్ కమిటెడ్ సంథింగ్ ఇట్ ఈజ్ నాట్ డన్ వాలంటరీలీ. కాబట్టి దాని బాధ్యత మన మీద వేయడానికి ఉండదు. అలా శకుని యొక్క ప్రలోభము, మాయా వ్యవహారము, మోహమునకు గురి అవుట ఇత్యాదులన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే ధర్మరాజు ఈవిడను పణంగా పెట్టడం అనేది జరగనట్లే. పైకి పణంగా పెట్టినట్టు ఉన్నా కూడా ఇది తన నిర్ణయము కాదు కాబట్టి దీనిని వెంటనే విరమింపజేయాలి, దీనిని ఆమోదించకూడదు. ఈ విషయంలో ఇక ధర్మరాజును మనం అడగవలసిన పని కూడా లేదు. ఇలా నాకు తోచిన చిన్న బుద్ధితో ఆలోచించి చూస్తే ఏతత్ సర్వం విచార్యాహం, అహం విచార్య, దీన్నంతటినీ విచారణ చేసి చూసిన నాకేమనిపిస్తుందంటే న విజితాం ఇమం మన్యే, ఈవిడను ఎవడు గెలుచుకోలేదు, ఈవిడను పందెంలో పెట్టినట్లే కాదు. కాబట్టి ఇక దాసి అనడము ఇత్యాదులన్నీ కూడా అజ్ఞానపూర్వకమైన వచనములవుతాయే తప్ప ఆమోదయోగ్యములైన విషయములు కాదు. సో నా మాట విని ఇది ఇక్కడ ఆపేయండి అని ధృతరాష్ట్రుడి పుత్రులలోని సాధారణమైన వయస్సున్న ఒక బాలకుడి లాంటి వాడు గొంతెత్తి చాటాడు. కర్ణుడు ఏమంటున్నాడో చూడండి. ఈ ద్రౌపదిని మెచ్చుకుంటున్నావా? ఈవిడ చాలా గొప్ప స్త్రీ, ఉత్తమ కులంలో జన్మించినది, అగ్నివేది నుండి పుట్టినదని ఏదేదో చెప్తున్నావు. ఏకవస్త్రగా ఉన్న ఈమెను సభలోకి ఈడ్చడం మహాపాపం అంటున్నావు, దానివల్ల అందరము నరకానికి పోతామంటున్నావు. కానీ నా మాట విను, కర్ణుడు అంటున్న మాటలు. 5 మందితో సంసారము చేస్తున్న ఈవిడ సాధారణమైన గృహిణి కాదు, ఒక వేశ్య అన్నాడు. వారికి ద్రౌపది పట్ల ఎలాంటి హీనమైనటువంటి దృష్టి ఉన్నది అనేటువంటిది ఈరోజు బయటపడినది అంతే. సో దిస్ ఈజ్ హౌ దే వర్ థింకింగ్ ఆఫ్ ద్రౌపది ఆల్ ది టైమ్. సో ఈవిడ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదిరా. నువ్వేదో పతివ్రత అన్నట్టు మాట్లాడుతున్నావు, పతివ్రత కాదు, ఏమి కాదు. ఇలాంటి స్త్రీని సభలోకి ఎలా పడితే అలా ఈడ్చుకురావచ్చు, దాంట్లో మానాపమానముల ప్రశ్న ఎక్కడున్నది అన్నాడు కర్ణుడు. ఇలాంటి చరిత్రహీనురాలైనటువంటి స్త్రీని సభలోకి ఎలా పడితే అలా ఈడ్చుకురావచ్చు. ఆమె ఏకాంబర అయితే ఏమిటి, వివస్త్రత. ఇలాంటి వారికి ఒక మానం ఉంటే కదా వారి గురించి ఆలోచించవలసినది. కాబట్టి తప్పేం లేదు, నోరు మూసుకొని కూర్చో అని గద్దించాడు. అంతటితో ఆగలేదు. ఓ దుశ్శాసన, నువ్వేం పట్టించుకోకు, వీడు చిన్న పిల్లవాడు, వికర్ణుడు ఎంత బచ్చా, వాడి మాటలు పట్టించుకొని నీవేదో స్తబ్దుడిగా ఉండవలసిన పని లేదు. నీ ఆర్భాటము నువ్వు చేస్తూనే ఉండు, నీ అవమానములు నువ్వు అవమానించే పద్ధతిని కొనసాగించు. సుబాలహ అయం వికర్ణః, వీడు చాలా చిన్న పిల్లవాడు, ఏదో తెలిసి తెలియక ఏదో మాట్లాడుతున్నాడు, సభలోని వారెవరూ వాడి మాటలను అంగీకరించకండి. అంతటితో ఆగినా బాగుండేది. ఈ దుష్టుడు ద్రౌపది వస్త్రాపహరణానికి కారణం ఎవడు అంటే ఇగో వీడే, ఈ కర్ణుడే. అతి స్పష్టంగా ఈ మాటలు అన్నాడు. మనం ఇక్కడితో ఆగితే లాభం లేదు, పాండవులు కూడా వారి వస్త్రములను తీసి నిలబడాలి. కారణం ఏంటంటే దాసులయ్యారు వారు, కానీ రాజసంబంధమైన వస్త్రాలు ధరించి ఉన్నారు. కాబట్టి పాండవులు కూడా ఉత్తరీయములు తీసివేయాలి. దాసులు ఎలాగైతే ఉత్తరీయములు లేకుండా ఉంటారో ఈ ప్రిన్స్లీ క్లాత్స్ అవి వేసుకోవద్దు. వీ కెనాట్ బిహోల్డ్ దెమ్ ఇన్ ద ప్రిన్స్లీ అటైర్, ఎట్ వన్స్ లెట్ దెమ్ లీవ్ దిస్ అంటూనే పాండవులు వారి ఉత్తరీయములు తీసి కింద పడేశారు. అక్కడితో ఆగకుండా ద్రౌపదిని కూడా వివస్త్రను చెయ్యి అన్నాడు. ఈ ఆజ్ఞ ఇచ్చినది దుర్యోధనుడు కాదు, ఈ ఆజ్ఞ ఇచ్చినది ధృతరాష్ట్రుడు కాదు, ఈ ఆజ్ఞ ఈ వ్యవహారాన్ని దుశ్శాసనుడు కల్పించుకొని చేయలేదు. దీనిని కల్పించినవాడు ఆలోచించి ఇటువంటి ప్రయత్నమునకై అందరినీ పురిగొల్పినటువంటి వాడు మహాపాపిష్టి చరిత్ర కలిగినటువంటి మహానీచుడైన ఈ కర్ణుడు. ఈ ద్రౌపది వస్త్రాలని కూడా నీవు లాగివేసాయి, ఎవడు పట్టించుకుంటాడో నేను చూస్తాను. ఈ నీచుడు అన్నటువంటి మాటలను
అటు ఇటు ఆలోచించకుండా దుశ్శాసనుడు కూడా అందుకు ఉపక్రమించాడు. ద్రౌపదీదేవి వస్త్రములను లాగివేయాలనే ప్రయత్నం చేయబోయాడు. ఆవిడ చీరను పట్టుకొని లాగడం ప్రారంభించాడు. సభ మధ్యలో ఈ పరిస్థితి జరుగుతున్నది. ఎవరూ ఇలాంటి విపరీతము జరుగుతుందని ఊహించలేరు. ఊహించనంతలో ఈ పని జరిగినది. ఎవడు రెస్పాండ్ చేసే పరిస్థితులు కూడా లేదు, అంత సమయం కూడా లేదు. ఆ విధంగా వెనువెంటనే ఈ పనులన్నీ జరిగిపోతూ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ పరిస్థితి ద్రౌపదీదేవికి దాపురించిందో ఆవిడ అటు ఇటు చూసింది. ఎవరు కనీసం ప్రశ్నకు జవాబు చెప్పని వీళ్ళు ఇప్పుడు ఈ పరిస్థితి నుండి కాపాడుతారా? చిన్న ప్రశ్నకు జవాబు చెప్పలేక తలదించుకొని కూర్చున్న వీళ్ళందరూ నన్ను రక్షించలేరని తెలుసుకొని ఆవిడ వీరందరినీ ప్రార్థించి భంగపడడం వ్యర్థమని తెలుసుకున్నది. హారేక హరినాం, ఓటమి పాలైనప్పుడు నీ వైపు ఎవ్వరూ ఉండరు. అది గుర్తు. జీవితంలో ఏవైనా వికల్పాలు ఎదురై వైకల్యములు సంభవించినప్పుడు, కష్టములు ఎదురైనప్పుడు మనవారే అనుకున్న వారు కూడా మౌనంగానే ఉండిపోతారు. అదేం విచిత్రమో తెలియదు కానీ పరిస్థితి అలాగే అవుతుంది. కాబట్టి అలాంటి సన్నివేశములలో వారిని ప్రార్థించినా లాభం లేదు. అప్పుడు ప్రార్థించవలసినది ఎవరిని? పరమాత్ముని ప్రార్థించాలి. హారేకా క్యా హువా? హరినామ్. అబ్ హరినామ్ హీ ఆప్కా సహారా బనేగా. ఆవిడ వీరందరినీ చూసి ఒక్క మాట కూడా వీరి వైపు మాట్లాడలేదు. నన్ను రక్షించండి అని అడగలేదు. ఆకృష్యమాణే వసనే ద్రౌపద్యాశ్చింతితో హరిహి. ఎప్పుడైతే ఈ దుష్టుడు ఇంత దారుణానికి ఒడిగట్టాడో క్షణమాత్రం ఆలస్యం చేయకుండా శ్రీహరిని స్మరించినది, నారాయణుణ్ణి స్మరించినది. హే గోవిందా, ఓ శ్రీకృష్ణ, ద్వారకావాస, గోపీజనులను ప్రేమించేటువంటి ఓ స్వామి, ఇవాళ కౌరవ సభలో దుఃఖానికి లోనవుతున్న నన్ను, కౌరవ సభలో పరిభవింపబడుతున్నటువంటి నన్ను, నా పరిస్థితిని తెలుసుకోలేకపోతున్నావా ప్రభు? ఈ దుఃఖము ఏ స్త్రీకి రాకూడదే, అలాంటి పరిస్థితిని నీవు గ్రహించలేకపోతున్నావా? ఓ స్వామి, అనాథలకు నాథుడివి నీవే. ప్రపంచంలో తమను రక్షించేవారున్నారని కొందరు అనుకుంటారు. అది వారి అజ్ఞానము తప్ప ఇంకొకటి కాదు. రక్షించేవాడివి నీవు, పోషించేవాడివి నీవు. నీవే నా నాథుడివి. నాథ శబ్దము రక్షించేవాడిని సూచిస్తుంది, పోషించేవాడిని సూచిస్తుంది. అలా నాకు సమస్తము నీవే అయ్యున్నావు. హే రమానాథ, లక్ష్మీపతివి నీవు. నీవు అనుగ్రహిస్తేనే ఈ లోకానికి 4 మెతుకులు దొరుకుతాయి, కొంత ఐశ్వర్యము లభిస్తుంది. అటువంటి ఓ స్వామి వ్రజనాథ, నీవు గొప్పవారినే కాదు సాధారణమైన వారిని కూడా రక్షిస్తావు. వ్రజములోని గోపికలు ఏం చదువులు చదువుకున్నారని రక్షించావు నీవు. ప్రతి చిన్న సంకటము నుండి వారిని కాపాడావు. వారు ఏం చదువులు చదివారు, ఏం భజనలు చేశారు, వారి మనస్సును నీకు అర్పించారు అంతే. గోపికలకు స్వామి యందు ఎలాంటి భక్తి ఉన్నదని వారు మీలా నాలా స్తోత్రాలు ఏం చేయలేదు, వారు మీలా నాలా భజనలు పాడలేదు. కృష్ణుని తిట్టారు. భ్రమరగీతం గత సంవత్సరం చూశాం. శ్రీకృష్ణుని తిట్టారు, కానీ ఆ తిట్లు కావు, అవన్నీ మహాప్రశంసలు. మన స్తోత్రముల కంటే వేలాది వందలాది అనంతమైన రెట్లు గొప్ప ప్రశంసలవి. అటువంటి చదువు సంధ్య ఏమీ లేనటువంటి గోపికా స్త్రీలను, గోప బాలకులను ఉద్ధరించేవాడివి నీవు. అంతేగాని ఈ ఫలాని క్వాలిఫికేషన్ ఉంటే వాడిని పట్టించుకుంటాను, లేకపోతే పట్టించుకోను అని మాట్లాడేవాడివి కాదు. నీ పాదపద్మములను భజిస్తే చాలు. ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. నమస్కరించిన వాడి పాపములను, కష్టములను నీ నెత్తిన వేసుకునేవాడివి నీవు. అలాంటి ఓ గోవింద, ప్రస్తుతం నా పరిస్థితి అది. ఆర్తినాశన. నీ భక్తులకు ఆర్తి కలిగితే నీవు సహించలేవనే విషయం నాకు తెలుసు. భక్తుల ఆర్తిని నివారణము చేయడమే కర్తవ్యము అని భావించే ప్రభువు నీవు. ఇవాళ నా పరిస్థితి ఓ స్వామి, కౌరవుల యొక్క ఈ మహాసముద్రములో, కౌరవ సభ అనే మహాసముద్రంలో మునిగిపోతున్నా నేను. అలాంటి నన్ను ఉద్ధరించేందుకు రావయ్యా స్వామి, కనికరించి కాపాడవయ్యా. హే కృష్ణ మహాయోగి, నీవు ద్వారకలో మాత్రమే ఉన్నావా? అక్కడ ఉండి నన్ను ఇక్కడ బాధపడుతున్న నన్ను రక్షించలేవా? అది కాదు, నీవు విశ్వాత్మవు. విశ్వమంతటా ఉన్నది నీవే. కేవలం ఒక ద్వారకకో ఒక మధురకో పరిమితమైన వాడివి కాదు నీవు. సమస్తము యందు వ్యాపించి ఉన్నవాడివి. అణోరణీయాన్ మహతో మహీయాన్. నీవు విశ్వమూర్తివి,
విశ్వభావనుడవు, ప్రపన్నాం పాహి గోవింద, ఈ దుఃఖంలో ఉన్న నన్ను హే గోవింద రక్షించి ఉద్ధరించవయ్యా అని తనను తాను సంరక్షించుకోవడం ఆపేసి 2 చేతులు ఎత్తి హే కృష్ణ అని ప్రార్థన చేసింది. దట్స్ ఇట్. మనకొక అద్భుతమైన ఉపదేశం ఇక్కడ. ఎప్పుడైతే మన వైపు ఏ పరిస్థితి అనుకూలముగా లేదో, మనల్ని ఆదుకోవలసిన వారు కూడా ఆదుకోకుండా వదిలేస్తారు, ఆ తరుణంలో వీరు వారు అని లెక్కబెట్టి బాధపడొద్దు. ఈ బంధువు ఇలా అన్నాడేమిటి, అన్న ఇలా అన్నాడేమిటి, తమ్ముడు ఇలా అన్నాడేమిటి, ఈ పిచ్చి పిచ్చి మాటల్లో కాలము వ్యర్థము చేయకూడదు. అప్పుడు స్మరించవలసినది ఒక్కరినే, పరమాత్ముణ్ణి స్మరించాలి. కానీ ఆ సన్నివేశంలో పరమాత్ముణ్ణి స్మరించడం అంటే అంత సులభమా? మనస్సు సంస్థానమై ఉంటేనే పరమాత్ముణ్ణి స్మరించలేని మనం, మనస్సు వికల్పములలో పడి, మనస్సు ఉద్విగ్నతలలో పడి, మనస్సు తనకుండేటువంటి సహజ ప్రశాంతతను కోల్పోయినప్పుడు పరమాత్ముని స్మరించగలమా? అది ఎవరికి సాధ్యమవుతుంది? ఎవరైతే సర్వకాల సర్వావస్థలయందు మనస్సులో పరమాత్ముణ్ణి భజిస్తారో వారికే సాధ్యమవుతుంది. ఇక్కడ ఇంత సంకీర్తన అవుతే కూడా కొంతమందిని మొహం చూస్తూ కూర్చుంటా నేను. కనీసం నామ సంకీర్తనలో ఒక నామాన్ని కూడా పలకరు. ద్రౌపదీదేవి సడన్గా కృష్ణ కృష్ణ అనలేదు. ఆవిడ హృదయము లబ్దబ్బని కొట్టుకోవట్లే, కృష్ణ కృష్ణ అనే కొట్టుకుంటుంది. కాబట్టే ఇటువంటి తరుణంలో మరొకరి ఆలోచన ఆవిడకు రాలేదు. మా నాయనగారు ద్రుపద మహారాజు ఉన్నాడు అని ఆలోచించలేదు. మా అన్నగారు దృష్టద్యుమ్నుల వారు, ఆయన నిలబడ్డాడంటే శత్రువుల ముందు యముడు నిలబడ్డట్టే, కానీ ఆయనను స్మరించలేదు. మరి ఎవరిని స్మరిస్తూ ఉన్నది? కృష్ణ అని భగవానుని స్మరించినది. అక్కడ భావం ఇది. ఆవిడ నిరంతరం ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసలో భగవానుని భావన చేస్తూ ఉన్నది. కాబట్టే ఈ స్థితిలో అటువంటి లాభం ఆవిడకు కలిగినది. ఎప్పుడైతే ద్రౌపదీదేవి ఆర్తితో పరమాత్మ నన్ను రక్షించు, ఈ కౌరవ సభలో నన్ను ఉద్ధరించు అని ప్రార్థించిన వెంటనే శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశాడు? శ్రీకృష్ణ భగవానుడు పరుగు పరుగున అక్కడికి వచ్చాడు అనుంది. పరుగు పరుగున ఎలా వచ్చాడు? అదృశ్యముగా, ఆయన అందరికీ కనిపించట్లేదు, కానీ ఆవిడను రక్షించేందుకు పరుగు పరుగున అక్కడికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? వస్త్రమును ఆయన ఇవ్వలేదు, తానే వస్త్రమైనాడు. సో ఇది వస్త్ర అవతారము. భగవానుడికి ఎన్ని అవతారాలు ఉన్నాయో ఎవరికి తెలియదు. 10 అని కొందరు అంటారు, 24 అని కొందరు అంటారు. ఈ 10, 24 ఈ లెక్కలన్నీ ఆ అవతారములను అధ్యయనము చేసి నేర్చుకోవడానికే తప్ప భాగవతం అంటున్నది అసంఖ్యేయాః అవతారాః హరేః. హరి అవతారములు ఇవి అవి అని చెప్పడానికి లేదు, ఎన్నున్నాయో ఎవరికీ తెలియదు. సో ఇవాళ ద్రౌపదీదేవి ప్రార్థిస్తూనే నారాయణుడు వస్త్రము అనే అవతారము ధరించాడు. ఆ వస్త్రావతారంతో ద్రౌపదీదేవిని రక్షించాడు. ఇక దుశ్శాసనుడు చీరహరణము చేస్తున్నాడు. వాడు చీరను లాగడం, ఆ చీర ఒక్కొక్క గజము పెరుగుతూ పోతుంది. వాడు ఎంత లాగినా సరే ఆ చీర కంప్లీట్ అవ్వట్లేదు. అక్షయమైన చీర, ఎంత లాగితే అంత. అలా వస్త్రము వస్తూనే ఉన్నది తప్ప దానికి ఆగడం అనే పరిస్థితి లేదు. చివరికి భగవానుడే వస్త్రావతారం ధరించాక ఈ అల్పుడైన దుశ్శాసనుడు గెలుస్తాడా? అటువంటి వస్త్రము ముందు దుశ్శాసనుడు ఓడిపోయాడు. చీరహరణము చేసి ద్రౌపదిని అవమానించాలనుకున్నటువంటి దుశ్శాసనుడు ఆ చీరను లాగి 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 చేతులు నొప్పిపెట్టి అలసిపోయి పడిపోయాడు. ఆ సభలో వస్త్రము వాససాం రాశి, వస్త్రముల రాశి పడి ఉన్నది అక్కడ. 1 కాదు 2 కాదు, ఎన్ని వస్త్రములో చెప్పడానికి లేదు. అంత పెద్ద వస్త్ర రాశితో సభ నిండిపోయినది. సభా మధ్యే సమాచితః తతః దుశ్శాసనః శ్రాంతః. దుశ్శాసనుడికి ఉన్న శక్తి అంతా పోయింది. వాడు సాధారణమైన శక్తివంతుడు కాదు, చాలా గొప్ప శక్తి ఉన్నవాడు. కానీ వాడి శక్తి అంతా క్షీణించిపోయి వ్రీడితః, నలుగురిని చూసి సిగ్గుపడ్డాడు. ఈ చీరహరణము చేయలేకపోయానే, అలా సిగ్గుపడుతూ సముపావిశత్, ఒక చోట చెతికిలబడ్డాడు. లేవలేని పరిస్థితిలో పడి ఉన్నాడు. మొత్తానికి ఏదైతేనేమి విదురుడి తత్పరత, శ్రీకృష్ణ భగవానుడి దివ్యానుగ్రహము వలన ద్రౌపదీదేవి మాన సంరక్షణం జరిగినది.
ఇక్కడ రెండు విషయాలు. ధర్మమును అనుసరించేటువంటి లక్షణం మొదటిది, ఈశ్వరుణ్ణి ఆశ్రయించే లక్షణం రెండవది. ఈ రెండు ఎవడి దగ్గర ఉన్నా సరే వాడిని పరమాత్ముడు కాపాడుతాడు. దీంట్లో ఎలాంటి సంశయం లేదు. ఇది ఏదో పైకి అంటున్న మాటలు కాదు. శాస్త్రంలో ఒక మాట చెప్పబడినది, ధర్మాన్ని అనుసరించేవాడు అలాగే పరమాత్ముడి పాదపద్మములను భజించేవాడు, ఈ రెండు లక్షణాలు ఉంటే రాముడు లక్ష్మణుడు వారి పక్కన ధనుర్ధారులై నిలబడి ఉంటారని చెప్పారు. ఆకరణ పూర్ణ ధన్వానవు. ఆకరణ పూర్ణ ధన్వానం అంటే చెవుల దాకా లాగి పెట్టబడినటువంటి, అంటే ప్రయోగమునకు సిద్ధముగా ఉన్న శరసంధానముగా వింపబడినటువంటి ధనుస్సులను పట్టుకొని రామలక్ష్మణుల లాంటి వాడి వెనక నడుస్తారు. ధర్మ పరిపాలనం, ఈశ్వర పాదపద్మారాధనం, ఈ రెండు లక్షణాలు ఉంటే వాడికి ఏ నష్టము జరగదు. దానికి భాగవతంలో ఎన్ని కథలు చెప్పమంటారు, మహాభారతంలో ఎన్ని కథలు చూపించమంటారు. వీటిని మనం కథలు ఏదో జరిగిందా జరగలేదా అనే విమర్శన చేయకూడదు, మనం గ్రహించాలనే ఈ మాటలన్నింటినీ చెప్పారు. కాబట్టి అటువంటి వారికి ఎప్పుడైనా విజయమే లభిస్తుంది. ఆ విధంగా ద్రౌపదీదేవిని ఎంత అవమానించాలనుకున్నారో ఇప్పుడు ఆవిడ గొప్పతనం అంతగా పెరిగినది. ఆవిడ వైభవం ప్రతివాడి నోట్లో కీర్తింపబడుతున్నది. ప్రతివాడు ఆవిడ వైభవాన్ని కీర్తిస్తున్నారు. కారణం, ఎవరినైతే చీరహరణము చేసి అగౌరవపరుద్దామనుకున్నారో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, అక్షయమైన వస్త్రం అక్కడికి వచ్చింది. అంటే ఎంత పుణ్యచరితులు అవుతే ఇలాంటి అవకాశం, ఇలాంటి సందర్భము అని ప్రతివారు ఆవిడ యొక్క మహిమను గానం చేస్తూ ఉన్నారు. కానీ భీమసేనుడు సహించలేకపోయాడు. భీమసేనుడు ఈ వ్యవహారమును చూసి ఆనందపడలేదు. వీడు దుశ్శాసనుడు ఎలా చేస్తాడు ఈ పని, ఇలాంటి కార్యమునకు ఎలా పూనుకున్నాడని భీముడు ఇలా అంటున్నాడు. సభలోని పెద్దలందరూ చెవులు నిక్కబడుచుకొని వినండి. ఇప్పుడు నేనేది చెప్పబోతున్నానో దానిని ఇంత క్రితం ఎవ్వడూ చెప్పలేదు, ఇక ముందు ఎవడు ఇంతటి మాటలు మాట్లాడడు. అవి నేను చెప్తున్నాను. రాబోయేటువంటి మహాసంగ్రామంలో, అంటే సంగ్రామము ప్రారంభం అవ్వబోతున్నది అని భీమసేనుల వారు డిక్లరేషన్ ఇచ్చారు. మహాయుద్ధము జరుగుతుంది. అటువంటి యుద్ధంలో ఈ పాపాత్ముడు అనట్లేదు, పాపస్య అంటే పాపము. దుశ్శాసనుడు పాపాత్ముడు కాదు, పాపమే దుశ్శాసనుడిగా ఈ రూపంలో ఉన్నది. ఇటువంటి పరమ పాపస్వరూపి అయినటువంటి, దుర్బుద్ధి అయినటువంటి దుశ్శాసనుణ్ణి రాబోయే యుద్ధంలో అతి కిరాతకంగా వాడి వక్షస్థలమును చీల్చి, వాడి కంఠనాళమును కొరికి, వాడి పచ్చి నెత్తురు తాగకపోతే నాకు సద్గతి ఉండకుండుగాక అన్నాడు. ఇది భీమసేనుడి యొక్క పౌరుషం. సో యుద్ధము రాబోతోంది, వీడి గతి ఇలా గనక జరగకపోతే మా పెద్దలు ఏ ఉత్తమ లోకాలను పొందారో నేను వాటిని పొందలేను అని కూడా అన్నాడు. అంతటి తీవ్రమైన స్వరంలో దుశ్శాసనుణ్ణి చంపి రక్తం తాగుతానని చెప్పాడు. అక్కడ ఉన్న కొంతమంది మాత్రం శభాష్ శభాష్ అన్నారు, మంచి పని చేస్తున్నావు, అలాగే వీళ్లకు జరగాలి. సభలోని వారందరూ కూడా ఇక ఈ పరిస్థితిని చూశాక నోళ్లు గట్టిగా తెరిచి ద్రౌపదీదేవి గొప్పతనాన్ని గానం చేస్తూ ధృతరాష్ట్రుణ్ణి ఎంతగా నిందించారో చెప్పడానికి లేదు. ఈ ధృతరాష్ట్రుడు కేవలం పైన కళ్ళతోనే కాదు, వివేకం అనే నేత్రము విషయంలో కూడా శూన్యుడే. కాబట్టి ఇతడు నిజంగా అంధత్వము కలిగిన వాడే, జ్ఞానము కూడా ఇతనికి లేదు. అలా ఇక సభలోని వారందరూ నిలబడి ధృతరాష్ట్రుల వారిని నిందిస్తూ ఉండగా విదురుల వారు చేయి పైకెత్తారు. నాయనా, మీరందరూ ఇలా హడావిడి పడకూడదు, మాట్లాడకూడదు ఎక్కువగా, తద్వారా ఉద్రిక్తత ఎక్కువ అవుతుంది. అందరూ ప్రశాంతంగా కూర్చోండి, నేను కొన్ని విషయములు చెప్పవలసి ఉన్నది అని ఇక్కడ విదురుల వారు ఒక విశేషమైన ప్రసంగం చేశారు. అది చాలా ఉత్తమమైనటువంటి ప్రసంగం. ఇన్ఫ్యాక్ట్ విదురుల వారు ఎప్పుడు మాట్లాడినా ధర్మము యొక్క స్వరూపమును తెలుసుకోవాలనుకునేవారు అత్యంత జాగరూకతతో వినాలి. ఎందుకంటే వారు మాట్లాడినటువంటి ప్రతి మాటలో అత్యంత విలువైన ధర్మ సూక్ష్మములు బయటకు వస్తాయి. అలాంటి ప్రసంగం విదురుల వారు ఇక్కడ చేశారు. సభాసదులందరినీ మౌనంగా కూర్చోమని చెప్పి సకల ధర్మజ్ఞుడైనటువంటి విదురుల వారు ఇలా మాట్లాడారు. ఏమండి ఇక్కడ ప్రత్యేకత ఏమిటి, విశేషము అని మీరు నన్ను అడగవచ్చు. విదురుల వారు ఏ విషయములను ఇప్పుడు చెప్పబోతున్నారో అవి అధికారులకు ఉండవలసిన కర్తవ్యములు. ఆఫీసులో అధికారి అయి ఉండవచ్చు, ఇంట్లో అధికారి అయి ఉండవచ్చు, సమాజంలో అధికారి అయి ఉండవచ్చు,
ఎక్కడ ఎక్కడ అధికారము కలిగి మనం ప్రవర్తిస్తామో అక్కడ మనకు ఉండవలసిన అనివార్యమైన కర్తవ్యములేమిటి, ఆ రూపమైన ధర్మం ఏమిటో శ్రీ విదురుల వారు ఇక్కడ ప్రసంగం చేశారు. ఈ మాటలను మనం సావధానంగా వినవలసినదే. కారణం ఏంటంటే జీవితంలో ఏదో ఒక స్థితిలో మనకు అధికారం ఉంటుంది. అలాంటి పరిస్థితి ప్రతివాడికి ఉంటుంది. కాబట్టి ఆ సన్నివేశంలో మన ద్వారా తప్పు జరగకూడదంటే విదురుల వారు చెప్పే ఈ మాటలు మనం వినాలి. పునః నేను అడుగుతున్నాను, ఓ పెద్దలారా, ఈ ద్రౌపదీదేవి ఏ ప్రశ్నలను అడిగినదో ఆ ప్రశ్నలకు మనము జవాబు చెప్పవలసినదే. ఆవిడ ఏడుస్తూ నిలబడి అడుగుతున్నది. ఆవిడ ఈ సభలో అసహాయురాలిగా, దీనురాలిగా, అనాథవత్, అనాథ అయినట్లుగా నిలబడి వేరొక దిక్కు లేక ఈ ప్రశ్నలను మన ముందు అడిగినది. కాబట్టి మన బాధ్యత ఆ ప్రశ్నలకు జవాబు చెప్పాలి. అలా చెప్పకుండా నిలబడడం మన ధర్మము కాదు. అంతేకాక దుఃఖములో పడి ఉండి ఎవరైనా న్యాయము విషయంలో, ధర్మము విషయంలో ఒక ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకు సభలో జవాబు దొరకకపోతే అక్కడ ప్రశ్నించిన వారికి అన్యాయమైనట్లు కాదు. జాగ్రత్తగా వినండి. ప్రశ్నించిన వారికి అన్యాయం అవ్వలేదు, ధర్మమునకు అన్యాయమైందని గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్ ఈస్ నాట్ ద పర్సన్ హూ ఈజ్ పర్సెక్యూటెడ్ హియర్, బట్ ఇట్ ఈస్ ది ధర్మ విచ్ ఈజ్ బీయింగ్ పర్సెక్యూటెడ్. వాడు ఎంత బలహీనుడైనా పర్వాలేదు, దుఃఖంలో నిలబడి ఆర్తితో ఒక ప్రశ్న వేసినప్పుడు వాడికి తగిన జవాబుని ఇవ్వకుండా మౌనాన్ని ఆశ్రయించి గనక కూర్చుంటే అది ప్రశ్నించిన వాడిని అవమానించినట్లు కాదు, ధర్మమును అవమానించినట్లు అవుతుంది. అత్ర ధర్మ పీడ్యతే ఇతి. ధర్మమును ఇక అవమానించిన తరువాత ఎంతటి వాడికైనా దుఃఖము కలుగక తప్పదు. అలాంటి పరిస్థితి మనలో ఎవరికీ ఉండకూడదు అంటున్నాడు విదురుడు. ఇంతమంది పెద్దలుండగా ద్రౌపదీదేవి అనాథలా నిలబడి అడిగిన ప్రశ్నకు జవాబు లభించకపోతే ఈ పవిత్రమైన సభ ధర్మాన్ని ధిక్కరించినట్టు అవుతున్నది. అప్పుడు ఇంతమంది పెద్దలు కూర్చున్న వారితో సహా ఆ పాపమును పంచుకోవలసి వస్తుంది. ఈ మాటలు ఆలకించి మీరు తగిన నిర్ణయం చేయండి. అధికారుల దగ్గరికి ఆర్తితో ఒకడు వచ్చి తన గోడును వెళ్ళగక్కినప్పుడు, తనకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి ప్రశ్నించినప్పుడు అతడిని బలహీనుడిగా అధికారులు చూడరాదు. మరి ఎలా చూడాలి? సాక్షాత్ అగ్నిగా చూడాలి. వచ్చినది బలహీనుడు కాదు, అగ్నిదేవుడే ఈ రూపంలో వచ్చాడు అనుకోవాలి. అలా వాడు దగదగా మండుతూ వచ్చినట్లుగా చూసి సాధ్యమైనంత త్వరగా సత్వరముగా వారి అన్యాయము నుండి వారిని రక్షించి అగ్నిని ఉపశమింపజేయాలి. అంతేగాని వచ్చినవాడు బలహీనుడే కదా, వాడి విషయంలో అన్యాయం జరిగితే ఏమిటి, న్యాయం జరిగితేనేమిటి అని గనక ఉపేక్ష వహిస్తే, సత్యధర్మములతో వర్తించకపోతే ఆ అగ్ని అక్కడ ఉన్న వారందరినీ దహిస్తుందని తెలుసుకోవాలి. పైకి వాడు బలహీనుడే, కానీ వాడి స్వరూపము అగ్ని అని తెలుసుకోవాలి. చూడండి ఎటువంటి పెద్ద మాటలో ఇవన్నీ, ఎంత గొప్ప మాటలో. నచికేతుడి విషయంలో ఇలాంటి మాటే చెప్పబడింది. సాక్షాత్ యమధర్మరాజు గారు ఒక మాట అన్నారు. ఇంటికి వచ్చి అతిథి ఏమీ తినకుండా కూర్చున్నాడు 3 రోజుల నుంచి, కాబట్టి నేను వెంటనే వెళ్ళి ఆ అతిథిని ప్రసన్నము చేసుకోవాలి. ఏమిటయ్యా యమధర్మరాజువి నీవే భయపడుతున్నావు? నేను కాదు, ఎవడైనా భయపడవలసినదే. అతిథి అగ్నిరూపుడు. ఆయన ఇంటికి వస్తూనే మంచినీళ్ళిచ్చి తగిన సదుపాయములను చేయకపోతే యజమాని యొక్క పుణ్యాన్ని ఆ అగ్ని దహించి వేస్తుంది అన్నాడు. సో ఇంటికి వచ్చిన అతిథి పరిస్థితే ఇలా ఉంటే, ఆర్తుడై మన దగ్గరికి ధర్మమును కోరి, సహాయమును కోరి ఒకడొస్తే వాడిని గనక మనం నిరాదరిస్తే, అవమానిస్తే, ధార్మికంగా వ్యవహరించకపోతే అలా వచ్చినవాడు అగ్ని అయి మనల్ని దహిస్తాడు. ఇది సిద్ధాంతము అని విదురుల వారు చెప్పారు. అలాగే ఆర్తులకు ఉన్నటువంటి హక్కులను మొదలు కాపాడాలి. న్యాయము, ధర్మము కొద్దిగా పెద్ద విషయాలు కాబట్టి సమయం పట్టవచ్చు అంటారేమో, కానీ మొదలు వారికి ఉండే హక్కులను కాపాడాలి. ప్రతిదానికి ఒక హక్కు ఉంటుంది. ఆ హక్కును దర్శిస్తూ వెంటనే ఒక సురక్షణ వ్యవస్థ చేయాలి.
అలా కాకుండా స్వార్థముతో వారిని నిరాదరించిన మరుక్షణం వీరు నశిస్తారు. అంతేకాదు, చిన్న పిల్లవాడైనటువంటి వికర్ణుడు లేచి నిలబడి ఇంతమంది పెద్దల ముందు తన అభిప్రాయాన్ని చెప్పాడే, ఆ పిల్లవాడికి ఉన్న బుద్ధి మనకు లేకుండా పోయింది. అతడు ఎలాగైతే తన బుద్ధికి తోచినట్లు తన చిన్న జ్ఞానానికి తగినట్లుగా ఒక సమాధానమును చెప్పాడో, ఒక భావమును ఆవిష్కరించాడో, మరి పెద్దవారు కూడా ఆ పని చేయవలెను కదా. ఈ సభలో ఉన్న వారందరూ భవంతః అపి, పెద్దవారందరూ కూడా ఈ ప్రశ్న విషయంలో జవాబు ఇచ్చి తీరవలసినదే. అలా ఇవ్వని పక్షంలో మనకు లేని అరిష్టములు తలెత్తుతాయి అని ఇక్కడ వారు ఒక మాట అన్నారు. విదురుల వారు అంటున్నారు, జవాబు తెలిసినా చెప్పకపోయినా సరే, లేదా స్వార్థ ప్రేరణ చేత వేరొక రకంగా జవాబు చెప్పినా సరే, అండర్లైన్ ద బోత్ థింగ్స్. నాకు జవాబు తెలుసు, న్యాయం ఏమిటో అన్యాయం ఏమిటో తెలుసు, కానీ ఏమోనండి నాకు తెలియదు అన్నట్లు మౌనంగా ఉన్నా, లేదా స్వార్థ ప్రేరణతో మనకు నచ్చినట్లు జవాబును చెప్పినా, అలాంటి వారికి సగం పాపం అంటుతుంది. చేయకుండా ఉన్న సగం పాపం వీళ్లకు అంటి తీరుతుంది. కాబట్టి ఇక్కడ కూర్చున్న సభలోని వారందరికీ ఈ పాపము యందు కొంచెం కాదు 1/2 భాగస్వామ్యం వస్తుంది. అటువంటి పాపము వచ్చినా పర్వాలేదనుకున్న వాళ్ళు మౌనంగా ఉండవచ్చు. కానీ అటువంటి పాపము నుండి తమను తాము రక్షించాలనుకునేవారు మాత్రం నోరు తెరిచి ద్రౌపదీదేవి అడిగిన ప్రశ్నలకు సమాధానము చెప్పవలసినదే. లేని పక్షంలో అందరం దుఃఖపడక తప్పదు. ఆ వికర్ణుడు అన్నట్లు అందరికీ నరకవాసము తప్పదు అన్నాడు.